ఐశ్వర్య హాయ్ అంకుల్. ఐశ్వర్య హాయ్ ఆంటీ. ఐశ్వర్య హాయ్ ఐశ్వర్య. ఎందుకురా ఐశ్వర్య నీకు? పెళ్లి చేసుకుంటాను అంకుల్. కుక్క కాటుకు చెప్పు దెబ్బ. కుక్క కంటే నిశ్చయంగా ప్రవర్తించా. నన్ను కొట్టడంలో ఏమాత్రం తప్పు లేదు అంకుల్. బట్ నేను చేసిన తప్పు దిద్దుకోవడానికి వచ్చాను అంకుల్. ఏమిట్రా తప్పు దిద్దుకోవడం? నీ బొంద ఇదేమన్నా బ్లాక్ బోర్డ్ అనుకుంటావా? లెక్కలు తప్పు చేసి డస్టర్తో చెప్పేసి మళ్ళీ రాసుకోవడానికి? జీవితంగా వేధవా. ఎస్, నీ కూతురు జీవితం నాశనం చేశాను అంకుల్. మళ్ళీ పెళ్లి చేసుకుంటే బాగుపడుతుంది కదా అంకుల్. ఇంకొకసారి పెళ్లి మాటెత్తితే నీ ప్రాణం తీస్తా. నోట్లో స్వీట్ పెట్టి కడుపులో పేగులు కోసే రకం రా నువ్వు. నీతో నా కూతురు పెళ్ళేంటి? ఇక లైఫ్ లో మీ కూతురు పెళ్లి చేయరా అంకుల్? చేస్తాను, కానీ నీలాంటి వెధవతో మాత్రం కాదు. అదెలా అంకుల్? కదా ఐశ్వర్యతో ఇల్లీగల్ కాంటాక్ట్ పెట్టుకుంది నేను కదా. ఐశ్వర్యం చెడగొట్టింది నేను కదా. ఐశ్వర్యం చెడగొట్టింది నేనే అయితే ఇంకొకటికి ఇచ్చి పెళ్లి చేస్తానంటారేంటి అంకుల్? అది మరీ ఇల్లీగల్ కదా. అరే చీర తిప్పింది నేను, నేనే కుట్టుకుంటానంటే వద్దంటారేంటి? నువ్వు చీర చింపవద్దు, కుట్టవద్దు. ఆల్రెడీ చీర చింపాను అంకులు. నిన్ను అర్థం చేసుకునే కెపాసిటీ నాకు లేదురా. పోరా పోరా బయటికి. నువ్వు అల్లుడుగానే కాదు, అడుక్కునేవాడిగా నా ముందు రావడానికి కూడా నీకు అర్హత లేదు. పో బయటికి, పో. నీకు సిగ్గుంటే ఇంకోసారి మా అమ్మాయి పేరెత్తకు. అంకుల్ నాకు అసలు సిగ్గే లేదు. మీ అమ్మాయి పేరు ఎత్తుతా. ఐశ్వర్య. రెస్పాన్స్ లేదు. ఒక్కసారి మగధీరా గుర్తు తెచ్చుకుంటా. మగధీరా మీన్స్ అయ్యో ఆంటీ, సారీ ఆంటీ, కన్ఫ్యూజ్ అయిపోయాను. నువ్వు అందకపోతే వృధా ఈ జన్మ. ఏంట్రా న్యూసెన్స్? న్యూసెన్స్ ఏంటి బ్రదర్? చిరంజీవి గారు అబ్బాయి పాట పాడుతుంటే అది తెలుసు. ఇక్కడికి వచ్చి ఎందుకు పాడుతున్నావు అడుగుతున్నావు? ఐశ్వర్యం ట్రై చేసుకుంటున్నా. చెప్పుతో కొడతాను ఎదవా. పెళ్లి చేసుకోమంటే నో అన్నావు, ఎందుకు చేసుకోవంటే తిరిగిపోతున్నావు. మర్డర్ చేయడానికి కూడా ట్రై చేశావు, ఇప్పుడు వచ్చి ట్రై చేసుకుంటున్నానంటావా? నీ ప్లాన్ నాకు అర్థమైంది అంకుల్. ఐశ్వర్యకి నాకు తప్పులను ఎత్తి చూపించేసి ఐశ్వర్యకి నాకు మధ్య పిటికి పెట్టాలని చూస్తున్నావు కదా దొంగ. ఐశ్వర్యతో నేను తిరిగాను కాబట్టి ఐశ్వర్యం చేసుకోవడానికి ఎవరు ముందుకు రారు. ఐశ్వర్య పెళ్లి కాకుండా ఇంట్లో ఉండిపోతుంది.
అప్పుడు నువ్వు ఐశ్వర్యని ట్రై చేస్తావు. అమ్మ దుర్మార్గుడా. ఐశ్వర్య ఐ లవ్ యూ అంటావు, ఐశ్వర్య ఐ కీప్ యూ అంటావు. అరే కళ్ళు పోతాయిరా యథా, కుక్క చాలు చస్తావురా రాస్కర్. ఐశ్వర్య నా కూతురు లాంటిదిరా, పుండా కొరేదవా. నిజంగా ఐశ్వర్య నీ కూతురే అయితే జానా బెత్త గుడ్డలేసి మిడ్ నైట్ పప్పుకు పంపిస్తావా? నాతో కలిసి టకీలా తాగితే ఊరుకుంటావురా? పెళ్లికి ముందే నా పక్కలో పడుకుంటే తట్టుకుంటావా మిస్టర్ చంద్రమౌళి? ఏమండి, వాళ్ళ ఫ్యామిలీ మ్యాటర్ ఎంటర్ అవడం మన తప్పు. మీరండి. థ్యాంక్ యూ మిసెస్ చంద్రమౌళి, మీ హస్బెండ్ కు మంచి సలహా ఇచ్చారు. ఐశ్వర్య మీ కారణి అమ్మాయి, నీకు బాగా తెలిసిన అమ్మాయి, చాలా మంచి అమ్మాయి. పొరపాటు నాతో పడుకుని శీలం పోగొట్టుకుంది. బట్ శీలం కంటే మనసు ప్రధానమైంది అని మీలో ఎవడైనా ఐశ్వర్యాన్ని పెళ్లి చేసుకుంటారా? చెప్పండి. ఇదే స్పాట్ లో ఇక్కడే ఐశ్వర్యాన్ని మీకు ఇచ్చి పెళ్లి చేస్తా. ఐశ్వర్య కావాలంటే. ఆర్ యూ రెడీ? ఆర్ యూ రెడీ? మాకే అసలు చెడిపోయిన పిల్లనింటి కోడలుగా తెచ్చుకోవడానికి. అదే నేను చూస్తున్నానే, బుడ్డీకే బాల్. రాఘవ్ గారు, ఏంటండి ఈ కాలనీలో ఈ దరిద్రం? కమ్ముకుంటున్న ఈ కారు చికెట్లు నిన్ను మింగేస్తాయని విర్రవీగుతున్నాయిరా, విర్రవీగుతున్నాయి. నువ్వు మంటే సూర్యుడు అని వాటికి తెలియదు. ఈ రోజు నువ్వు అస్తమించుగాక, కానీ ఏదో ఒక రోజు ఓడిపోయిన నీ ప్రేమను మళ్లీ గెలిపించుకోవడానికి చీకటి గడపను చీల్చుకుంటూ మళ్లీ పుడతావురా కాలభైరవా, మళ్లీ పుడతావురా కాలభైరవా. ఏమండి, వీడికి పిచ్చెక్కింది, వెంటనే పోలీసులకు ఫోన్ చేయండి. హలో పోలీస్ స్టేషన్. కాలభైరవా, కమ్ముకుంటున్న ఈ కారు చికెట్లు నిన్ను మింగేస్తాయని విర్రవీగుతున్నాయిరా, విర్రవీగుతున్నాయి. కాలభైరవా రారా. షేర్ ఖాన్, ఒక్కరొక్కరు కాదు, వందల మంది రండి. ఆ 100 మంది సీఎం సెక్యూరిటీకి వెళ్ళారు కానీ రేపు వస్తారు. నువ్వు రారా పిచ్చి నాకుండే. కాలభైరవా, కాలభైరవా. భైరవ పోలీస్ స్టేషన్ ఉన్నాడు, నువ్వు కేక లేకుండా ఎక్కువ. కళ్యాణ్, ఏమిటయ్యా ఈ న్యూసెన్స్? ఎవరు చెప్పుకున్న చీర వాళ్లే కుట్టుకోవటం న్యాయం సార్. నేను ఒక చీర చింపా, దాన్ని కుట్టుకోవాలనుకుంటున్నా, పోలీసులు కుట్టుకోనియటం లేదు. న్యాయమా కాదా మీరే చెప్పండి. ఐశ్వర్యకి నా మూలంగా ద్రోహం జరిగింది. నా మూలంగా న్యాయం జరగాలంటే ఐశ్వర్యని నేను పెళ్లి చేసుకోవాలి సార్. ఆ ట్రయల్స్ లో ఉంటే పోలీసులు నా మీద న్యూసెన్స్ కేసు పెట్టి నాకే న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నారు సార్. ఈజ్ ఇట్ కరెక్ట్ సార్? ఏ పని చేసినా ఎవరికి ఇబ్బంది కలగకుండా చేయవయ్యా. థ్యాంక్ యూ సార్. కాలభైరవా, కమ్ముకుంటున్న ఈ కారు చికెట్లు నిన్ను మింగేస్తాయని విర్రవీగుతున్నాయిరా, విర్రవీగుతున్నాయి. నువ్వు మంటే సూర్యుడు అని వాటికి తెలియదు. ఈ రోజు నువ్వు అస్తమించుగాక, కానీ ఏదో ఒక రోజు ఓడిపోయిన నీ ప్రేమను మళ్లీ గెలిపించుకోవడానికి చీకటి గడపను చీల్చుకుంటూ మళ్లీ పుడతావురా కాలభైరవా, మళ్లీ పుడతావురా కాలభైరవా, 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 కాలభైరవా. ఐ లవ్ యూ ఐశ్వర్య. ఐ లవ్ యూ టూ మచ్. ఐ లవ్ యూ 3 much ఆల్సో, 4 much ఆల్సో. మిస్టర్ కళ్యాణ్, ఎస్ ప్రొఫెసర్. నీ నిజాయితీని నేను నిజంగా అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ ప్రొఫెసర్. నువ్వు చేస్తున్న ఈ పెళ్లి పోరాటంలో న్యాయం ఉందయ్యా. ఐ అప్రిషియేట్. థ్యాంక్ యూ ప్రొఫెసర్. జనరల్ గా ఏ మగాడైనా ఒక ఆడపిల్లని మోసం చేసి నేను చేయలేదంటాడు. అవును ప్రొఫెసర్. కానీ నేనే చేశానని నువ్వు ముందుకొచ్చావు చూడు, అక్కడే నువ్వు హీరో అయిపోయావయ్యా. థ్యాంక్ యూ ప్రొఫెసర్. చేసిన తప్పు దిద్దుకొని పెళ్లి చేసుకుంటానని ముందుకొచ్చావు చూడు, నీలో ఆ మానవత్వం నాకు నచ్చిందయ్యా. థ్యాంక్ యూ ప్రొఫెసర్. ఈ కాలనీలో ఎవరు అవునన్నా కాదన్నా నేను మీ ఇద్దరిని కలుపుతానయ్యా. మీ ఇద్దరికి పెళ్లి అయ్యేలా నేను చూస్తాను.